ఈ వీడియోలో చెప్పినది కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కి మాత్రమే. ఈ సైట్ అప్లికేషన్స్ వాడటం వల్ల వచ్చే లాభ నష్టాలకు నేను బాధ్యత వహించను. ముందు మీ పరిశోధన చేసుకోండి. మీ దగ్గర మొబైల్ ఫోన్ ఉంటే మీరింటి నుంచి జాబ్ చేసుకోవచ్చు. మొబైల్లో జాబ్ చేయాలనుకుంటున్నారా? అది కూడా తెలుగు మాట్లాడుతూ మీరు ఇంటి నుంచి జాబ్ చేయొచ్చు. దీని గురించి పూర్తి వీడియో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి గాయస్. ఇక్కడ మీకు ఏదైతే హైప్ అని కనిపిస్తుందో హైప్ మీద క్లిక్ చేసి ప్రతి ఒక్కరూ హైప్ అని ఇవ్వండి గాయస్. మీరు కనుక హైప్ అని ఇస్తే చాలా మెంబర్స్కి రీచ్ అవుతుంది, చాలా మెంబర్స్ కూడా మన వీడియో ఉపయోగపడుతుంది గాయస్. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి. మీకు ఎలాంటి జాబ్ కావాలో కూడా కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ జాబ్ అయితే మీకు అలాంటి జాబే మీ ముందుకి తీసుకొని రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీన్ని మీకు ఎలా అప్లై చేసుకోవాలి, దీన్ని మీకు ఏం వర్క్ చేసుకోవాలని కూడా స్టెప్ బై స్టెప్ అయితే ఇప్పుడు తెలుసుకుందామా? మరింత కాలసం లెట్ us స్టార్ట్ ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బెల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఓన్లీ మీకు ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే మీ ముందుకి తీసుకొని రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. కింద డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే రావడం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఎలాంటి పేజ్కి రావడం జరుగుతుంది. తెలుగు వాయిస్ యాక్టింగ్ స్పెషలిస్ట్ జాబ్ అవుతాయి ఫ్రెండ్స్. ఒకనే దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు దీనిలో మీకు ఏం వర్క్ చేయాలనో ఫస్ట్ అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. స్క్రిప్ట్ చదవాల్సి ఉంటుంది, వాయిస్ రికార్డింగ్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీ వాయిస్ అయితే ఫ్రెండ్లీ టోన్స్గా ఉండాల్సి ఉంటుంది, నేచురల్ టోన్గా ఉండాల్సి ఉంటుంది. ఇంకా కొన్ని టోన్స్ అవుతూ ఉంటుంది గైస్. ఆ టోన్స్ అయితే మీరు డిఫరెంట్ టోన్స్లో మీరు రీడ్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. క్లియర్గా ప్రొనౌన్సియేషన్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఒక సింపుల్గా దీన్ని మీరు చెప్పాలంటే వాయిస్ రికార్డింగ్ ద్వారా లాంగ్వేజ్ రిలేటెడ్ టాస్క్ అయితే మీరు చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దీనిలో మీరు చూసినట్లయితే షార్ట్ లైన్స్ మీరు రికార్డ్ చేయాల్సి ఉంటుంది, స్మాల్ పారాగ్రాఫ్ని మీరు చదవాల్సి ఉంటుంది, ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది, రీటేక్స్ అయితే అవసరమైతే చేయాల్సి ఉంటుంది, క్లీన్ ఆడియో ఫైల్స్ని అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? గ్రూప్ రికార్డ్స్ని కూడా ఒక టైం అయితే మీరు చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ జాబ్కి ఎవరెవరు అప్లై చేయాలని ఒకసారి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. తెలుగు ఫ్లూయెన్స్గా స్ట్రాంగ్గా ఉన్నవారు ట్రై చేయొచ్చు. అలాగే దీనిలో మీకు క్లీన్ స్పీకింగ్ ఉండాల్సి ఉంటుంది, నేచురల్ డెలివరీ ఉండాల్సి ఉంటుంది, ప్రొనౌన్సియేషన్ బాగా ఉండాల్సి ఉంటుంది, లిజనింగ్ అండ్ ఫాలోయింగ్ ఇన్స్ట్రక్షన్ అయితే ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ దీనిలో మీకు చూసినట్లయితే 2 లాంగ్వేజెస్ తెలిసి ఉంటే ఇంకా మీకు బెనిఫిట్ అయితే ఎక్స్ట్రా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అంటే తెలుగు ప్లస్ ఇంగ్లీష్ ఎలా ఉంటే కూడా మీకు బెనిఫిట్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ జాబ్కి ఫ్రెషర్స్ అప్లై చేయొచ్చా ఒకసారి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఎక్స్పీరియన్స్ మ్యాండేటరీ అని స్ట్రాంగ్గా వాళ్ళు మెన్షన్ అయితే చేయలేదు కాబట్టి వాయిస్ క్లారిటీ అలాగే కమ్యూనికేషన్ అయితే ఇంపార్టెంట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి మీరు బిగినర్స్ కూడా ఈ జాబ్కి మీరు ట్రై చేయొచ్చు. ఈ జాబ్ కావాల్సిన సెటప్ గురించి అయితే ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. క్విట్ రూమ్ అయితే ఉండాల్సి ఉంటుంది, అలాగే క్లీన్ ఆడియో అయితే ఉండాల్సి ఉంటుంది, మొబైల్ ప్లస్ అలాగే ఎక్స్టర్నల్ మైక్ ఉంటే బెటర్ అవుతూ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే అవాయిడ్ చేయడానికి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు ఈ జాబ్కి ఎలా అప్లై చేయాలని ఒకసారి అయితే చూద్దాం ఫ్రెండ్స్. అప్లై చేసే ముందు జాబ్ డీటెయిల్స్ కంప్లీట్గా అయితే మీరు రీడ్ చేయండి, రిక్వైర్మెంట్స్ వెరిఫై చేసుకుని అప్లై అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఏదైతే అప్లై అని కనిపిస్తుందో ఈ అప్లై మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అప్లై మీద క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్ అలాగే కంట్రీ, ఫోన్ నెంబర్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మీకు రెజ్యూమ్ అండ్ CV కనిపిస్తుంది. ఇక్కడ మీరు అటాచ్ మీద క్లిక్ చేసి మీ రెజ్యూమ్ అయితే ఫస్ట్ అయితే అప్డేట్ చేయండి గైస్. వన్స్ మీ రెజ్యూమ్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కనిపిస్తుంది. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేయండి ఫ్రెండ్స్. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత వాట్ కంట్రీ ఆర్ యూ అని కనిపిస్తుంది. అక్కడ మీరు ఇండియా అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు ఇఫ్ యు ఆర్ కరెంట్లీ బేస్డ్ యునైటెడ్ స్టేట్స్ అని కనిపిస్తుందా, ఐఎమ్ నాట్ లొకేటెడ్ ఇన్ ద USA కరెంట్ అని కనిపిస్తుంది, అదైతే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ప్లీజ్ సెలెక్ట్ ఆల్ ద లాంగ్వేజెస్ అని కనిపిస్తుంది. ఇక్కడ మీకు తెలుగు అని కనిపిస్తుంది, మీరు తెలుగు అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు ఇంగ్లీష్ కానీ ఏదైనా అదర్ లాంగ్వేజెస్ ఉంటే కూడా మీరు అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ప్లీజ్ సెలెక్ట్ ద స్కిల్స్ కేటగిరీ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి మీకు తెలిసిన స్కిల్స్ అయితే మీరు అక్కడ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మీకు ఆన్ యావరేజ్ హౌ మెనీ అవర్స్ పర్ వీక్ అని కనిపిస్తుంది. మీరు వీక్లీ ఎన్ని అవర్స్ దీనిలో మీకు టైం స్పెండ్ చేస్తారని అడుగుతుంది. మ్యాక్సిమం అయితే నేను 40 అయితే ఇస్తున్నా. మీకు ఎన్ని అవర్స్ స్పెండ్ చేయాలనుకుంటున్నారో దీనిలో మీకు వర్క్ అయితే అన్ని అవర్స్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే అవర్లీ రేట్ ఇన్ USD అని కనిపిస్తుందా. ఇక్కడ మీకు మ్యాక్సిమం $3 నుంచి మీ ఇష్టం గైస్, మీకు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అండ్ డాలర్స్ అయితే మీరు ఇక్కడ మెన్షన్ అయితే చేయండి ఫ్రెండ్స్. లాస్ట్లో చూసినట్టే లింక్డ్ఇన్ ప్రొఫైల్ కనిపిస్తుంది. లింక్డ్ఇన్ ప్రొఫైల్ అయితే ఇక్కడ మెన్షన్ చేసి లాస్ట్లో మీకు ఎస్ మీద క్లిక్ చేసి సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. వన్స్ మీరు సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక మెయిల్ అయితే రావడం జరుగుతుంది. మెయిల్లో మీరు క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏమని కూడా మీరు ఎవరైతే షార్ట్ లిస్ట్లో సెలెక్ట్ అవుతారో మళ్ళీ ఒక మెయిల్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీన్ని మీరు చూసినట్టే 1 వీక్ to 20 డేస్ అయితే టైం పడుతుంది. ఎవరి స్కిల్స్ అయితే వాళ్ళకి రిక్వైర్మెంట్ ఓకే అనిపిస్తుందో వాళ్ళకి మాత్రం మెయిల్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోస్ అని మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. బాయ్ గైస్, టేక్ కేర్, జై హింద్.